ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని వన్ టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు స్వచ్ఛతా పక్వాడ ఆహ్వాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తడి చెత్త, పొడి చెత్త వేరుగా సేకరించడానికి డస్ట్బిన్లు, జూట్ బ్యాగులు, స్టీల్ బాటిళ్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి అందించారు. అనంతరం రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, పాఠశాలలకు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి ప్రకృతి సిద్ధమైన జూట్ బ్యాగులు, డస్ట్బిన్లు వాడాలని, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి అందించాలని, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే వ్యాధిని నిరోధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఓసీ సీనియర్ ఆపరేషన్ మేనేజర్ నారాయణ, ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన యాదమరి ఐఓసీఎల్ కార్పొరేషన్ వారి తరపు నుంచి స్వచ్ఛత సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సీనియర్ ఆపరేషన్ మేనేజర్ గారు నరేంద్ర వాళ్ళ స్టాఫ్తో ఈరోజు పలు విద్యా సంస్థల్లోనూ అలాగే ఇతర పలు వ్యాపార సంస్థల్లోనూ వాళ్ళు స్వచ్ఛతని ప్రమోట్ చేసే దిశగా, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా ప్లాస్టిక్ డస్ట్బిన్లు, అలాగే గోనెసెన్స్తో మన జూట్ బ్యాగ్స్, అలాగే స్టీల్ వాటర్ బాటిల్స్ వాటిని పంపిణీ చేయడం జరిగింది. వీటిని వాడే క్రమంలో అంటే ప్లాస్టిక్ కవర్లు వాడకుండా నిషేధించడం కోసం, తగ్గించడం కోసం ఈ జూట్ బ్యాగ్స్ని వాళ్ళు సప్లై చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇలాగా కార్పొరేషన్ నుంచి ప్రకృతిని కాపాడే దిశగా వీళ్ళు ఒక ముందడుగు వేయడం అనేది చాలా ఆహ్వానించదగిన పరిణామం. మనందరం కూడా, ప్రజలందరూ కూడా ఇవన్నీ మనం పాటిస్తూ ప్లాస్టిక్ని వీలైనంతగా తగ్గిస్తూ, నా ఒక్కడి వల్ల ఏమవుతుంది అని చాలామంది అనుకోవచ్చు. ఒక్కడి వల్ల ఏం కాదు, మనందరం కలిస్తేనే మన ప్రకృతిని, మన సమాజాన్ని కాపాడుకోగలం. రాబోయే తరాలకు ఒక మంచి ప్రకృతిని, స్వచ్ఛమైన భూమిని, నీటిని, గాలిని అందించగలము. కాబట్టి మన వంతు కూడా మనం కృషి చేస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంతవరకు తగ్గించే దిశగా అందరూ మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం చేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది జూలై 1 నుంచి నా పేరు జి నారాయణ. నేను సీనియర్ ఆపరేషన్ మేనేజర్గా ఐఓసీఎల్ చిత్తూరు టెర్మినల్లో పోస్టింగ్గా ఉన్నాను. మేము ఈ జూలై 1 నుంచి జూలై 15కి స్వచ్ఛతా పక్వాడ అనేది ఫోర్ట్నైట్లీ సెలబ్రేషన్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్స్లోనే మేము ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్, పబ్లిక్ ఇలాగా జస్ట్ అవేర్ చేయడానికి కోసం ప్లాస్టిక్ వాడకూడదు, చెత్త సెగ్రిగేట్ చేసేసి సెపరేట్గా పెట్టుకోవడానికి, అదే కాకుండా మనం యూజ్ చేసే వాటర్ కూడా కన్జర్వ్ చేయాలి, పవర్ని కూడా కన్జర్వ్ చేయాలి. అవసరం ఏదైతే ఉన్నదో దానికోసమే అవసరమైన ఇది యూజ్ చేయాలి. ఈ వాటికి అవేర్నెస్కి స్ప్రెడ్ చేయడానికి కోసం ఈ స్కూల్స్ కానీ, పబ్లిక్ ప్లేసెస్లో కానీ వీటికి వెళ్ళి మేము ఇదొక జస్ట్ చిన్న స్టెప్ మా సైడ్ నుంచి. మేము ఇన్ఫ్యాక్ట్ మా కాలనీ కూడా చిత్తూరులో ఉంది. దాంట్లో కూడా మేము అన్ని ఇంటిల నుంచి జనరేట్ అయ్యే ప్లాస్టిక్ మేము అక్కడ బయట చెత్తకి పంపించట్లేదు. అది మేము కాలనీలోనే పెట్టుకొని దాన్ని ఒక బ్రిక్ లాగా రెడీ చేసేసి అసలు అది బయటికే పోవట్లేదు. ఇది ఒక మా చిన్న ప్రయత్నం మా చిత్తూరు కాలనీ ఐఓసీ స్టాఫ్ నుంచి. అలాగే పబ్లిక్లో కూడా కొంచెం అలాగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం ఈ 15 డేస్లో మేము బయటికి వెళ్ళి జనాలకి కలిసి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ.